హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కళా రవిస్ కిచెన్. మేమైతే పార్టీకి వచ్చామండి. అదేనండి ఫంక్షన్. నా పెద్ద కోడలి మేనత్త కొడుకు పార్టీ. ఎందుకు ఇస్తున్నాడంటే యూకే నుంచి కొత్తగా వచ్చారు. భార్యని కొడుకుని తీసుకొని వచ్చారన్నమాట. పెళ్ళైన తర్వాత వెళ్ళాడు యూకేకి. తరువాత ముగ్గురుగా వచ్చారు, అందుకని పార్టీ ఇస్తున్నాడు. అందరినీ పిలుచుకొని చాలా బాగా గ్రాండ్గా చేసుకున్నాడు అబ్బాయి. అదుగో చూసారా, అప్పుడే వచ్చేసినాయి భోజనాలు. ప్రేయర్ అయిపోయింది. తర్వాత ఇక కూర్చున్న చోటే అన్నీ వడ్డిస్తున్నారనమాట. అన్ని ఐటమ్స్ తినలేకపోయామనుకోండి. చికెన్ ఫ్రై, మటన్ దమ్ బిర్యానీ, ఫ్రాన్స్, మళ్ళీ ఫిష్ ఫ్రై, అసలు ఎంత బాగున్నాయో. యూకే నుంచి వచ్చిన సందర్భంగా ఎంత మంచిగా స్పీచ్ ఇచ్చారు. అదిగోండి ఆ స్టేజ్ మీద బ్లూ డ్రెస్సులు వేసుకొని ఉన్నారే వాళ్ళిద్దరు బాబు, వాళ్ళు ఇస్తున్నారన్నమాట. యూకే నుంచి వచ్చారు వాళ్ళిద్దరు భార్యాభర్తలు. చూసారా, అసలు వాళ్ళ అక్క చెప్పిందండి స్పీచ్, భలే చెప్పింది అనుకోండి. ఎంత బాగా మాట్లాడిందో చెప్పలేం. అది నేను మిస్ అయ్యానండి చెప్పడం. అదిగో అటు పక్క నుంచున్న అమ్మాయి, అదిగో ఇటు వస్తుంది అమ్మాయి. చాలా చాలా బాగా చేశారు. డ్యాన్స్ చూడండి ఇక బా సూపర్గా వేశారు. ఇటు పక్కన వాళ్ళిద్దరు అదిగోండి చూడండి. ఇదేదో పాట అండి, నాకైతే గుర్తుకు రావట్లే, లేకపోతే చెప్పేదాన్ని. వీళ్ళిద్దరు ఎప్పుడు పార్టీ అయినా సరే సొంత మేనత్త కొడుకు చిన్న అబ్బాయి ఈ అమ్మాయి మీద వీళ్ళిద్దరూ తెగేస్తారు డ్యాన్స్. చాలా చాలా బాగా వేస్తారు. ఎప్పుడన్నా ఫంక్షన్లప్పుడు కేకలే, వీళ్ళిద్దరిని పిలిచి పైన వేపియాల్సిందే, అంత బాగా వేస్తారు డ్యాన్స్. బాగుంది కదా. ఆ ఎల్లో శారీ కట్టుకున్న అమ్మాయి చూసారా, ఆ అమ్మాయి ఇదిగో ఇక్కడ పక్కన నుంచి ఉన్న అమ్మాయి అక్కా చెల్లెళ్ళు. వాళ్ళ అమ్మ ఇదిగో వచ్చే అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ పిన్ని. ఇదిగో ఈ అమ్మాయి అయితేనేమి వాళ్ళ అక్క. అబ్బాయి కొంచెం వేసి వెళ్తుంటే వనసమూరని కేకలు అనుకోండి. అందరూ ఎవరైనా సరే భలే చూస్తాం కదా డ్యాన్స్ అంటే, ఎవరికైనా ఇష్టమే. చాలా బాగా వేసింది చూడండి. ఇక తిన్నాక ఇక మొత్తం తీస్తున్నాను అన్నమాట. ఇక డ్యాన్సులు బిగినాయి, నేను అదే తీస్తున్నాను. ఈలోగా ఒక పాప నా వీడియో ముందొచ్చి డ్యాన్స్ చేయటం బిగించేసింది. అదిగో చూసారా, ఎంత బాగా వేస్తుందో. వాళ్ళ అమ్మమ్మ కూడా తీస్తుంది, నేను ఇక్కడ కూర్చొని తీస్తున్నా, ఇక డ్యాన్స్ వేస్తుంది. పైన ఆ స్టేజీ మీద ఆ పాటకి అక్కడ పైన వేస్తున్నారు. ఇక నేను ఇక్కడ కూర్చున్నాను మొత్తం దిద్దామని. బాగుంది కదా, చాలా చాలా బాగుంది. అలా తాతయ్య అంట. పాప వేస్తుంటే వచ్చేలా నుంచున్నాడు నా వీడియోలో బట్టాకి. అదిగో మా సారు కూర్చొని ఏదో తింటున్నాడు మొత్తానికి. కిల్లి అయిపోయినాయి భోజనాలు. ఇంకా అందరు మాట్లాడుకోవటాలు చాలా చాలా బాగా తెలిసిన వాళ్ళందరూ కలుసుకొని గ్రూపులుగా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. చూశారుగా ఎంత గ్రాండ్గా చేశాడు. చైర్స్ కూడా క్లాతులు. అదిగో మళ్ళీ అన్న తమ్ముడు అనమాట, వాళ్ళిద్దరు డ్యాన్స్ బిగినైంది. ఇది ముక్కాంబుల అన్న పాట నాకు కొంచెం గుర్తుంది. లైలా ఓ లైలా, అది. వీళ్ళు ఎప్పుడు భలే వేస్తారండి డ్యాన్సులు వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వాళ్ళ మధ్యలోకి ఇంకొకళ్ళు దూరతారు. ఇది వీళ్ళు చిన్న పిల్లలండి, ఎంత చక్కగా శారీస్ కట్టుకొని వచ్చారు, ఎంత బాగున్నారో. మా అబ్బాయికి మరదళ్ళు, అది ఆ అమ్మాయి చిన్నత్త. మొత్తానికి మా కోడల బాబాయ్ నాకు ఇయ్యంకుడు, నా మేన చిన్నోడు, అందుకని తమ్ముడు అని పిలుస్తా. అది అందుకని మా తమ్ముడు
పిలవగానే వచ్చి నుంచున్నాడు, చెప్తున్నాడు. అదిగో అబ్బాయి నాకు పెద్ద కొడుకు. వాళ్ళిద్దరూ మామ అల్లుళ్ళు అన్నమాట. వద్దు వద్దు ఆపు ఆపు అన్న తీస్తానే ఉంటాడు చూడు అని చెప్తున్నా నేను. అది నా కోడలు, పెద్ద కోడలు, నా కొడుకు. హాయ్ చెప్తున్నారు చూసారా. వాళ్ళ పిన్ని, వాళ్ళ చుట్టాల ఆమె. చూడండి లైటింగ్స్, అబ్బా నైట్ కదా నా ఫోన్లో తెల్లగా పడింది, కానీ అసలు ఆ లైటింగ్స్లో చాలా చాలా. ఇదిగోండి మా ఇయ్యపరాలు, మా పెద్ద కోడలు మమ్మీ. అదిగో చెప్తుంది ఏమో నాకు ఇయ్యపరాలని. భలే భలే ఎంజాయ్ చేసామనుకోండి, చాలా బాగా సంతోషంగా హ్యాపీగా ఇచ్చాడు పార్టీ. నాకు కొడుకు వరుస అవుతాడనమాట, అంతేగా మరి. నా కోడలు మేనత్త కొడుకు అంటే నాకు కొడుకే. అంత బాగా గ్రాండ్గా యూకే నుంచి వచ్చి ఎంత బాగా ఇచ్చాడో పార్టీ. తినలేకపోయామనుకోండి, ఇంకా 2-3 బౌల్స్ ముందుగానే పెట్టిపోయారు, అవి వేస్ట్ అయిపోయినాయి. ఇదిగోండి మొత్తం తీయమని నేనే వచ్చి కూర్చున్నా బయట. ఎల్లబుద్ధి అవుతుందా, లోపలే కూర్చోవాలనిపిస్తుంది. ఎవరు తిన్నారు చాలాసేపు ఉన్నాం అనుకోండి, తర్వాత చిన్నగా ఒక్కొక్కళ్ళు బయలుదేరారు. మేము సొంతం కదా, అందుకని ఎక్కువసేపు కూర్చున్నాం. బయట వాళ్ళంతా చాలామంది వెళ్ళిపోయారు. ఇంకా అందరూ రిలేటివ్స్ అంతా కూర్చొని ముచ్చట్లు. బాగుందనుకోండి. చూసారా ఫంక్షన్ హాలు పక్కన ఉంది, ఇది ఒక పెద్ద గ్రౌండ్. అద్దుకోండి ఎంత అట్లా డెకరేషన్ చేశాడో లైటింగ్స్తో, సూపర్గా ఉంది. తరువాత ఇదిగోండి నా పెద్ద కోడలు పిన్ని వస్తుంది. అదిగోండి ఇంక వెళ్ళటానికి రెడీ అయిందనమాట. ఇది గుంటూరు కాదుగా, వాళ్ళది సత్తెనపల్లి వెళ్ళాలని. కానీ మా కోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళి నైట్ ఉండి తెల్లారి వెళ్తాననింది అమ్మాయి, మా అయ్యపురాలు. చూసారుగా అసలు ఎంత బాగుందో, చెప్పే వల్ల లేదు, అంత బాగుంది. ఓకేనా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. కామెంట్ పెట్టండి. లైకులే లేవు, కొంచెం లైక్ కొట్టండి. ఇదిగో ఫోటోలు, అడుగడుగున ఫొటోస్ పెట్టారు. బాబు పిల్లోడు ఫొటోస్ అన్నీ. ఓకేనా? బాయ్. లైక్ కొట్టండి.